అదొక చాలా ప్రాచీన సమాధి. 900 ఏళ్లుగా అంటే 12వ శతాబ్దం నుంచి జనాలు చెప్పులు బూట్లతో రాళ్లతో కొడుతూనే ఉన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భారీగా ఈ సమాధి దగ్గరికి వచ్చే జనాలు చేతుల్లో పాత బూట్లు చెప్పులు పట్టుకుని వచ్చి మరీ కసితీరా వాటితో సమాధిని కొట్టివేస్తారు. ఇదంతా ఏంటి, ఎందుకు అలా చేస్తున్నారని అనుకుంటున్నారా? అయితే దీని వెనక పెద్ద కారణమే ఉంది. ఎవరిని క్షమించినా క్షమించకపోయినా దేశ ద్రోహులను మాత్రం క్షమించేది లేదంటోంది సమాజం. మరి ఆ సమాధిలో ఉన్నదెవరు? ఆయన చేసిన దేశ ద్రోహం ఏంటి? 900 ఏళ్లైనా ప్రజల కసి ఎందుకు తీరడం లేదు? చరిత్రకారులు చెప్తుందేంటి? లెట్స్ వాచ్. సమాజం దేశ ద్రోహులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ క్షమించదు, పగను తీర్చుకోవడంలో సందేహించదు. ఇక అంతేకాదు, కనీసం దేశ ద్రోహుల సమాధులను కూడా విడిచిపెట్టదు. ఇక ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలోని దాతావలి గ్రామంలో ఉన్న చాడీకోరు సమాధి. దేశద్రోహి సమాధిని స్థానికులు గత 900 ఏళ్లుగా ద్వేషిస్తూనే ఉన్నారు. చెప్పులు బూట్లతో రాళ్లతో కసతీరా కొడుతూ తమ ద్వేషాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. అయితే సాధారణంగా ప్రజలకు దేశానికి సేవ చేసిన వ్యక్తులకు చనిపోయిన తర్వాత కూడా ఎంతో గౌరవం ఇవ్వడం జరుగుతుంది. వారి సమాధులకు తగిన గుర్తింపు గౌరవం ఉంటుంది. కానీ చెడు పనులు చేసిన వారికి ఎలాంటి గౌరవం ఇవ్వడం జరగదు. వారి చనిపోయిన రోజును పండగలా కూడా చేసుకునే చోట ఇలా దేశద్రోహి పట్ల ద్వేషాన్ని వ్యక్తపరచడం ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. ఇక ఈ సమాధిలో ఉన్నదెవరు? అతడు చేసిన దేశద్రోహం ఏంటనే విషయానికొస్తే, చనిపోయాక కూడా వందల ఏళ్ల నుంచి ఇంతటి ఘోరమైన అవమానాన్ని భరిస్తున్న ఈ చాడీకోరు చరిత్రకారుడు శైలేంద్ర శర్మ చెప్పిన ప్రకారంగా 12వ శతాబ్దంలో మహమ్మద్ గోరీ భారీ సైన్యంతో భారత్పై దండయాత్రకు వచ్చినప్పుడు రాజా జైచంద్ మహమ్మద్ గోరీ మధ్య జరిగిన యుద్ధంలో ఒక చాడీకోరు కీలక పాత్ర పోషించాడట. ఫకీరు వేషంలో రాజా సుమేర్ సింగ్ సైనిక వివరాలను సేకరించి గోరీకి చేరవేశాడని ప్రచారం ఉంది. దీంతో రాజా సుమేర్ సింగ్ యుద్ధంలో ఓటమి పాలయ్యారు. అనేక మంది సైనికులు ప్రాణాలను కోల్పోయారు. ఇక స్థానిక కథనాల ప్రకారం రాజానికి ద్రోహం చేసిన ఆ వ్యక్తిని మరణశిక్ష అనంతరం రోడ్డు పక్కనే ఖననం చేశారని, ప్రజలు అతన్ని అవమానించేందుకు సమాధిపై చెప్పులు విసిరే సాంప్రదాయాన్ని ప్రారంభించారని చెప్తున్నారు. ఈ సాంప్రదాయం 900 ఏళ్ల నుంచి నేటికి కొనసాగుతుంది. ఇంకా ఇలా ఉంటే మరో కథనం ప్రకారం మహమ్మద్ గోరీ దండయాత్రల కాలంగా బోలన్ సయ్యద్ అనే వ్యక్తి చాడీకోరుగా వ్యవహరించేవాడని చెప్తుంటారు. అతడి సమాధి నీలకంఠ ఆలయం వెనుక ఉందని అంటారు. అయితే చాడీకోరు సమాధి ఇటావా పట్టణం నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని దాతావలి గ్రామం సమీపంలో ఉంది. ఒకే వ్యక్తికి అంటే బోలన్ సయ్యద్కు 2 సమాధులు ఉండే అవకాశం లేదు. వీటిలో ఏది బోలన్ సయ్యద్ సమాధి అనే విషయంపై నేటికి క్లారిటీ లేదు. మరోవైపు సరైన చారిత్రక ఆధారాలు లేనప్పటికీ ఈ చాడీకోరు సమాధి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కొందరు స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఇదే తరహాలో పంజాబ్ రాష్ట్రంలో నూరుద్దీన్ అనే వ్యక్తి సమాధిపైకి నేటికి ప్రజలు చెప్పులను విసురుతుంటారు. అతడు గురు గోవింద్ సింగ్ పై గూఢచర్యం చేశాడని చెబుతారు. అందుకే అతడి సమాధిని చెప్పులతో కొట్టి అవమానిస్తుంటారు. మొత్తానికి దేశద్రోహానికి పాల్పడిన వాళ్లను ఎప్పటికీ క్షమించేదని లేదని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి.